सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। दधि स्नानं సమర్పయామి। పాలు పెరిగిపోయిన తర్వాత నెయ్యితో చేస్తారు, లేకోకుండా అక్కడ కల్పన చేసుకోవడం ఉన్నట్లుగా భావించుకొని ఒక నీళ్లు వేయండి, ఇక్కడ నెయ్యితో చేస్తారు। ఓం నమ శివాయ అనుకుంటూ శుక్రం ఓం అగ్నాజాహితేజే గృహారో హవ్యదాతజే నిహోతాసత్సి బర్హిషి ఘృతం విమిక్షరే ఘృతమస్య జో నిర్ఘృతే శ్రితో ఘృతమవస్య ధామ అనుష్వధమావహమాదయస్వ స్వాహా ఘృతం మృగభక్షి హవ్యా మధ్యస్నానం సమర్పయామి। తర్వాత తేనె ఉంటే పరమేనాన్మాద్యేన భీమ్యేన పరమోన్నాదో మధ్యోదామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్। తరువాత చక్కెర ఇచ్చిందగిన చక్కెరతో చేసేది, లేని పక్షంలో మనసులో కల్పన చేసుకొని నీళ్లు వేయండి। శివ శర్కర సంతు సర్వాః అగ్నేరేతశ్చంద్రకం హిరణ్యం అదమారజుస్తవః ఫలస్నానం సమర్పయామి। ఫలస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి। సాంబ పరమేశ్వరాయ నమః। సాంబ పరమేశ్వర ప్రీత్యర్థే పంచామృతంతో స్వామి వారిని మనం అభిషేకం చేసుకున్నాము। పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర। ఇప్పుడు రుద్ర పారాయణం ప్రారంభమవుతుంది। అందరూ కూడా బాటిల్లో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ల ద్వారా మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ లింగం మీద అభిషేకం చేస్తూ వచ్చేది। అక్కడ ఒకసారి చేస్తూ ఇక్కడ ఒకసారి లింగం దగ్గర ఏదైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఉండేది। ఇక్కడ పైన మహాలింగం దగ్గర ద్రాక్ష, గోడంబి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా శుష్క ఫలాలు ఏదైతే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో రుద్రమంజలముతో దైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదే నమః యా యశస్వతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతమదయానో రుద్రమృడజా యాతే రుద్ర శివా ధనోరఘోరాపాపనాశిని దయానస్తనుదాసంతమయానిలిషంప్రాభిజానశీః గాయశంకరిషన్నహస్తే విపరిషస్తమే శివాంగిరుద్రదాం బాణబాకుం ఉత అమేషం నస్యేషవ ఆభరస్య నిషంగతిః గాతే హేతుర్మే దుష్టమహస్తే బభూవతే ధనుః అజాస్మాన్ విశ్వతస్వయక్ష్మయామరిభుజా నమస్తే అస్వాయుధాయ నారదాయ విష్ణవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే